యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి ఒక మిషన్తో వచ్చారు. అవునా కదా? యేసయ్య మిషన్ అంటే ఏంటంటే పని. ఒక పని కలిగి, ఒక ఉద్దేశం కలిగి ఈ లోకంలోనికి యేసయ్య వచ్చారు. అయితే ఈ పని ఏంటి అని ఆలోచన చేస్తే అది ఒక పక్కన పెడదాం విషయం. యేసు ప్రభువారు ఒక బల్ల దగ్గర కూర్చున్నారు. ఆ గురువారం సాయంత్రం రాత్రి ఇంకా తెల్లారితే ఆయన ఆయన గెత్సెమనే తోటలోనికి వెళ్తూ ఆయన మరి ప్రసవ వేదన పడినట్లుగా ప్రార్థన చేసే మునుపు యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం అంతా యేసు ప్రభువు చేసిన ప్రార్థన తన శిష్యుల కోసం. ఆయన రొట్టె విరిచి ద్రాక్షారసమును పంచడానికి ఆయన టేబుల్ మీదకి ఎంతమందిని తీసుకొచ్చారు, పిలిచారు దేవుడు? ఆయన పిలుచుకున్న 12 మంది శిష్యులు. ఈ 3.5 సంవత్సరములు ఈ యొక్క శుక్రవారం ఆయన చనిపోతాడు అనే వరకు కూడా, ప్రభు తన ప్రజల కొరకు చనిపోతారు అనే వరకు కూడా యేసు ప్రభు వారే ఆ మిషన్ని క్యారీ చేశారు. హల్లెలూయా. ఆ పనిని క్యారీ చేశారు. భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషికి కూడా ఒక పని ఉన్నది. చూడండి, రోడ్డు మీద పిల్లలు యవనస్తులు తిరిగితే రోడ్డు మీద ఏమంటారు? పని పాట లేకుండా తిరుగుతున్నాడు అంటే పని ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఏదో ఒక పని కలిగి ఉండాలి ప్రతి మనిషి. అయితే భౌతిక పని ఎలాగో మనం కలిగి ఉంటాం, ఆత్మీయ పని కూడా ఉంటుంది. ఇప్పుడు విజయకు ఒక ఆత్మీయ పని ఉంటుంది, సంతుకు ఉంటుంది, ఇక్కడ ఉన్న సంధ్యకు ఉంటుంది, మహికు ఉంటుంది. చిన్న పిల్లలే కాదు, పెద్దవాళ్ళు. నిద్ర లేదా నాన్న? పోయిందా నిద్ర? వెరీ గుడ్. చాక్లెట్ తీసుకున్నావా? వెరీ గుడ్. అయితే ఏమన్నా పని, మిషన్. సో ఈ మిషన్ అంటే ఏంటంటే పని ఏంటి అని అంటే, దేవుడు ఒక మిషన్తో యేసుక్రీస్తు ప్రభు వారిని భూమి మీదకి పంపాడు. అందుకే 12 సంవత్సరాలు అప్పుడు యేసు ప్రభు వారు దేవాలయంలో ఉండి ఆ యొక్క శాస్త్రులతో పరిసయ్యులతో మాట్లాడుతూ ఉండగా మరియమ్మ అలాగే యోసేపు మరి చాలా దూరం వెళ్ళిపోయి తన కుమారుడు వాళ్ళతో లేడు అని తెలుసుకొని వెంటనే మళ్ళీ తిరిగి వచ్చి, మరియా ఎందుకయ్యా నువ్వు ఇక్కడ ఉన్నావు, మాతో రావాలి కదా అని ఎంతో కలవరపడుతూ తన కుమారుని పట్టుకొని అడిగితే యేసు ప్రభు వారు 12 సంవత్సరాల వయసులో ఏమంటున్నాడు అని అంటే, నేను నా తండ్రి పని మీద ఉన్నానని మీరు ఎరుగరా అంటున్నాడు. అంటే మన పరలోకపు తండ్రికి మన మీద ఒక పని ఉంది. యేసు ప్రభు వారు అంటున్నారు, మొదట నా నీతిని నా రాజ్యమును వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు ఏం అనుగ్రహించబడతాయి అని అంటే, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకునవు, అయినను వాటిని పోషిస్తున్న దేవుడు మిమ్మును పోషించడా అని ప్రశ్న వేస్తున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, అంటే ఇప్పుడు పోషిస్తాడు దేవుడు. అయితే మనకి నీతిని వెతికే పని ఉన్నది, ఆయన రాజ్యమును వెతికే పని ఉన్నది. ఏంటిదంట? ఆయన నీతిని రాజ్యమును వెతికే పని ఉన్నది. రాజ్యం అంటే ఏంటి? రేపొద్దున నేను వాక్యం చెప్తాను. అయితే ఈ రాజ్యం అంటే ఏంటంటే, రాజ్యపు పనికి మనము పిలవబడ్డాము. హల్లెలూయా. నేను ఆఫీస్లో ఉండగా నేను నా టేబుల్ మీద కూర్చొని నేను వర్క్ చేసుకుంటున్నప్పుడు నాతో ఎవరైనా మాట్లాడాలి అని అంటే నన్ను బయటకు పిలవరు, వాళ్ళు లోపలికి వస్తారు. పర్మిషన్ అడిగి, మ్యామ్ మేము లోపలికి రావచ్చా అని అడిగితే ఓకే, టైం చూసి ఇప్పుడు రమ్మండి అని అంటారు. లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు నా టేబుల్ దగ్గర కూర్చుంటారు. కూర్చోండి అన్న వెంటనే కూర్చుంటారు. కూర్చున్న తర్వాత సరదాగా మాట్లాడుకుంటామా? వాళ్ళెవరో నాకు పరిచయం లేదు, కానీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారు, నేనేం మాట్లాడతాము అంటే ఒక పని మీద మాట్లాడతాం, ఒక ఉద్దేశం మాట్లాడతాం. అవునా కదా? సో ఈ యొక్క మన ఇప్పుడు చెప్తున్న ప్రసంగంలో ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన కూర్చున్న బల్ల మీదకి 12 మందిని పిలిచాడు. హల్లెలూయా. యేసు ప్రభువారు తన బల్ల దగ్గరికి పిలిచాడు. అయితే ఈ బల్ల దగ్గరికి పిలిచినప్పుడు, ఆ టేబుల్ దగ్గరికి పిలిచినప్పుడు ఊరికినే పిలుస్తాడా? ఊరికినే కాలక్షేపానికి పిలుస్తాడా? కబుర్లు చెప్పడానికి పిలుస్తాడా? లేయా ఇలా ఉంది, లేకపోతే రూత్ ఇలా ఉంది అని చెప్పడానికి పిలుస్తాడా? కాలక్షేపానికి దేవుడు తన టేబుల్ మీదకి ఏ మిషన్ కలిగిన విశ్వాసిని పిలవడు.
ఒక పనిని నిర్దేశించి చెప్పటానికి పిలుస్తాడు. హల్లెలూయా. ఆ టేబుల్, ఆ చైర్ అన్నది ఏం ప్రొజెక్ట్ చేస్తుందంటే సమ్ డిస్కషన్ వస్తుంది వాళ్ళకి వీళ్ళకి. ఏంటి అనంటే ఈ ఉద్యోగము, ఈ పని, ఈ మిషన్ సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని తన శిష్యులకు దేవుడు ఒక సందేశాన్ని ఇచ్చాడు. ఇప్పుడు వారి పని ఏంటి? సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించటము పని. ఆ పని ఎప్పుడు చెప్పాడు ఆ మాట అని అంటే ఇక యేసు ప్రభు వారు ఆరోహణమయ్యేటప్పుడు చెప్పారు. అంతకంటే ముందల, ఆ పని చేసే ముందల నీకు ఉన్న ఉద్దేశాలు కానీ నీకున్న స్వభావం కానీ మారాలి. ఆయన టేబుల్ దగ్గర కూర్చుంటావు. నువ్వు ఆయన బల్ల దగ్గర కూర్చోపోతే ఆయన పాత్రలను చెయ్యి పెట్టలేవు. ఆయన పాత్రలో నువ్వు చెయ్యి పెట్టాలంటే నువ్వు ఆయన బల్ల దగ్గర కూర్చోవాల్సిందే. దూరంగా ఉండి సూర్యుని నమ్ముతున్నానయ్యా కానీ బాప్తిజం తీసుకోలేను, యేసు నిన్ను కోసం నేను చాలా సంవత్సరాల నుంచి వింటున్నానయ్యా కానీ నీ ఇంటిలోనికి నేను రాలేను, యేసు నీ ఇంటిలోనికి నేను వస్తాను కానీ నీ పని నేను పట్టుకోలేను అని అంటే కుదరదు. రక్షణ పొంది యేసు రక్తంతో కడగబడిన ప్రతి ఒక్కరూ ఆయన టేబుల్ దగ్గరికి రావాల్సినదే, ఆయన పాత్రలోనిది చెయ్యి పెట్టాల్సినదే. హల్లెలూయా. అర్థమవుతుందా? సంఘము అలర్ట్గా ఉండాలి. సంఘం అలర్ట్గా ఉండాలి. సంఘముతో దేవుడు కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు, వినండి. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, అయితే నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? యేసుక్రీస్తు బల్ల దగ్గర ఉన్నావు. బల్ల దగ్గర యేసు కూర్చున్నాడు, యేసు పక్కన నువ్వు కూర్చున్నావు. యేసు పక్కన నువ్వేం చేస్తున్నావు? కూర్చున్నావు. యేసుతో కలిసి కూర్చున్నావు నువ్వు. మనం యేసుతో కలిసి కూర్చున్నాం. నువ్వు ఎక్కడ కూర్చున్నావు అన్నది పాయింట్ కాదు. అయితే ఆ పాయింట్ వచ్చింది వీళ్ళకి. శిష్యులకి ఏం కలిగింది? నేను ఎక్కడ కూర్చున్నావు అనే పాయింట్ వచ్చింది. వచ్చి నువ్వు గొప్ప నేను గొప్ప అనుకుంటున్నారంట. ఒకసారి చూద్దాం మనము. లూకా సువార్త 22వ అధ్యాయము. లూకా సువార్త 22వ అధ్యాయము 24వ వచనం నుండి చదవండి. మీరైతే ఇలాగ ఉండరాదు, మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడెవడు? భోజన భక్తిని కూర్చుండేవాడు పరిచర్య చేయవాడా? భక్తిని కూర్చుండు వాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయవలనని ఉన్నాను. నా శోధనలో నాతో కూడా నిలిచిన్నవారు మీరే. కనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొక్క అన్నపానములు కూర్చుకొని సింహాసనముల మీద కూర్చుని ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యము నియమించి ఉన్నాను. సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మల్ని కోరికను గాని నీ నమ్మిక తప్పుకోకుండా. చాలు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టిందంట. ఏం చేస్తున్నారు? వివాదం వచ్చింది వాళ్ళల్లో. వివాదం అంటే ఏంటి? దేనికి వివాదం వచ్చింది? నువ్వు గొప్ప నేను గొప్ప. ఒక మాట చెప్పనా, యేసు ప్రభు వారి చుట్టుపక్కల కూర్చొని నువ్వు గొప్ప నేను గొప్ప అనుకునే కంటే నువ్వు యేసుతో పాటు యేసు బల్ల దగ్గర కూర్చున్నావు అనేది ఎంత శ్రేష్టమే. అవును, నువ్వు సంఘములోనికి వచ్చి క్రీస్తు శరీరంలో ఒక అవయవంగా ఉన్నావు. నీకెందుకు గొప్ప? నువ్వు తగ్గు, నువ్వు ఎక్కువ, నువ్వు తగ్గింపు లేకపోతే నువ్వు హెచ్చింపు చేసుకోవటం ఎందుకు? యేసు దగ్గర నువ్వు ఉన్నావు, ఆల్రెడీ యేసు బల్ల దగ్గర నువ్వు ఉన్నావు, ఇంకెందుకు గొప్ప?
కానీ ఈ వివాదం ఎప్పటి నుంచో ఉందంటే వీళ్ళకి, శిష్యులకి. నువ్వు గొప్ప, నువ్వు గొప్ప. పేతురు యోహాన్ని నువ్వు గొప్ప అంటే, యోహాన్ నేనే గొప్ప, ఎందుకంటే ఆయన రొమ్మున అనుకొని ఉన్నా. పేతురులా నేనే గొప్ప, నన్ను రాయని పిలిచాడు. లేదా ఆంధ్రయ్య నేను గొప్ప, దేవుడు నన్ను పిలిచాడు ఫస్ట్, నేనే చూసా యేసును. నేను గొప్ప, నువ్వు గొప్ప కాదు, యేసు దగ్గర ఉండటమే గొప్ప. హల్లెలూయా. యేసు వాళ్ళతో ఉండటమే గొప్ప. అయితే ఈ వివాదము వాళ్ళకి ఇప్పటికిప్పుడు ఆ బల్ల దగ్గర వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఉందంట వాళ్ళకి. చూద్దాం, లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చూసినట్లయితే, తమలో ఎవడు గొప్పవాడు అని వారిలో తర్కం పుట్టగా, యేసు వారి హృదయాలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకొని తన యొద్ద నిలవబెట్టి, ఈ చిన్న బిడ్డను నా పేరిట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొనును. మీ అందరిలో ఎవడు అత్యల్పుడు అయ్యుండునో వాడే గొప్పవాడని వారితో చెప్పాను. మీ అందరిలో అత్యల్పుడు ఎవరైతే ఉన్నారో వారే గొప్పవాడు. వారికి ఏం కలిగిందంటే తమలో ఎవడు గొప్పవాడు అనే తర్కం కదా. మనుషులకి నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్పగా ఉండాలి, నేను ఫస్ట్ ఉండాలి, నేను ముందలు ఉండాలి అనుకుంటూ ఉంటారు. అక్కడి నుండే పుడుతున్నాయి కదా ఈగోస్, స్వార్థాలు, అసూయలు, కక్షలు, మూతు ముడుచుకొని పక్కకు తిప్పుకోటాలు. తర్వాత ఒకసారి ఇంకో వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 1వ వచనం. 18:1 మత్తయి సువార్త. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి ఆయన యొక్క చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి, ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిపించి వారి మధ్య నిలవబెట్టి ఇట్లా నేను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారిని అయితే పరలోక రాజ్యంలో చాలు. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క మాట ఏంటంటే ఆయన బల్ల దగ్గర కూర్చున్నప్పుడు ఎటువంటి స్వభావం కలిగి మనం ఉండాలి. అర్థమవుతుంది? నువ్వు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పే మునుపు నువ్వు ఆయన బల్ల దగ్గరికి పిలువబడ్డావు. ఎందుకు పిలువబడ్డావు అని అంటే ఒక పని మీద పిలువబడ్డావు. ఆ పని నువ్వు చెయ్యాలి అని అంటే ఏ పని? నీతిని, రాజ్యాన్ని వెతకటం. ఆ పని నువ్వు చెయ్యాలంటే నీ స్వభావం ఎలా ఉండాలి? ఆయన బల్ల దగ్గర, ఆయన పాత్రలో నువ్వు చెయ్యి పెడుతున్నావు. ఇప్పుడు నీ స్వభావం ఎలా ఉండాలి అని అంటే నేను గొప్ప అని కాదు. పసిబిడ్డ హృదయం ఎలా ఉంటుంది అలా. హల్లెలూయా. చిన్న పిల్లలు, 1.5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల పిల్లల్ని తండ్రి ఏం చేస్తాడు? ఏదో ముద్దుతో వెనకాల ఒక గట్టిగా అల్లరి చేస్తే ఒక దెబ్బ వేస్తాడు. దెబ్బ వేసిన తర్వాత నాన్న పక్కకి వెళ్ళిపోయాడు అనుకో, మళ్ళీ ఏదైనా చాక్లెట్ తీసుకొస్తే నానా అనుకుంటూ వస్తాడు. నన్ను కొట్టావు కాబట్టి నేను నీతో మాట్లాడి నన్ను వెళ్తాడా పిల్లడు? మళ్ళీ పెద్దోళ్ళు వెళ్తారు. అవునా కదా? అంటే నేను అసలు 2 రోజులు మాట్లాడండి కదా. అవునా కదా? పిల్లలు మాట్లాడకుండా ఉంటున్నారు తల్లిదండ్రులతో. పసి పిల్లలకి అప్పుడే కొడతారు. ఎవరైనా కొట్టారనుకో మళ్ళీ అది మర్చిపోతారు వాళ్ళు. మళ్ళీ అంత పెడితే ఏమన్నా చాక్లెట్ ఏదన్నా ఇస్తే వెంటనే దగ్గరకు వచ్చేస్తారు కదా. అంటే వాళ్ళ పసి కందుల హృదయం ఎలా ఉంటుందో అట్లా చిటుకులు మర్చిపోవాలంట. నువ్వు గొప్ప, నేను గొప్ప అనే హృదయం మనలో ఉండకూడదు. దేవుడు ఆ మనస్సును మనలో ఉండకూడదని కోరుతున్నాడు. ఆయన బల్ల దగ్గర నువ్వు కూర్చున్నావు. ఇప్పుడు నీ స్వభావం ఎలా ఉండాలంట? పసి పిల్లవాడి వలె స్వభావం ఉండాలంట. ఫలానా టైంలో, ఫలానా తారీఖున, ఫలానా సమయంలో అలా చేసింది ఆవిడ, అలా చేసింది ఆయన అని చెప్పి కక్ష తీర్చుకోకూడదు. పసి పిల్లోడికి ఉన్న హృదయము మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క బల్లలో మనం కూర్చోవాలి అని అంటే, ఆయన బల్లలో ఉండి ఆయన పాత్రలోనిది మనం తాగాలి అని అంటే మొట్టమొదటిగా మన స్వభావము ఎలాంటి స్వభావం అయి ఉండాలి? పసి పిల్లల వలె, అతి అల్పుల వలె మనం మార్చబడాలి. నేను గొప్ప, నువ్వు గొప్ప అనే అంశమే లేదు. మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము 33-34 వచనాలు.
అంతటా వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిన కనుక ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని గురించి వాదించురని వారిని అడగగా వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనాను మొదటి వాడై కోరని ఎడల వారందరిలో కడపటి వాడను అందరికి పరిచారకుడై ఉండవలెనని చెప్పి. హల్లెలూయా. ఇది ఒక్కసారిగా పుట్టింది కాదు. ఇది ఈ బల్ల దగ్గర కూర్చున్నప్పుడే ఎవడు గొప్పవాడు అని పుట్టింది కాదు. తరచుగా వాళ్ళల్లో వాళ్ళు ఈ గొడవలు పడతానే ఉన్నారు. సంఘాల్లో కూడా అంతే కదా. వీళ్ళంటే వాళ్ళకి పడతా, వాళ్ళంటే వీళ్ళకి పడతా. పెద్ద ఆమె చేసింది రే పరిచర్య, నేను చేయలేదా పరిచర్య, నేను గొప్ప, నేను గొప్ప. అయితే ఇది ఒక్కసారిగా పుట్టలేదు. అయితే దేవుడు వారి హృదయాన్ని ఎరిగి అంటున్నాడు, ఎవడైతే మొదటివాడిగా ఉండాలి అని అనుకుంటున్నాడో వాడు కడపటి వాడిగా ఉండాలి అంటున్నాడు. ఎవరైతే అధికారిగా ఉండాలనుకుంటున్నాడో వాడు పరిచారకుడుగా మారాలి అంటున్నాడు. హల్లెలూయా. మన స్వభావం ఎలా ఉండాలి అని అంటే పసి పిల్లల వలె మార్చబడాలి. మొట్టమొదటిగా మన స్వభావము ఎలా ఉండాలి? పసి పిల్లల వలె. నా హృదయం పసిపిల్లల హృదయం లాగా ఉందా? దేవుణ్ణి అడగాలి. యేసయ్యా, పసిపిల్లల హృదయం నాకు దయచేయి. హల్లెలూయా. పసిపిల్లల హృదయం నాకు దయచేయి. తర్వాత 25వ వచనం, ఆయన వారితో ఇట్లా నేను ఏమని, మొట్టమొదటిగా వాళ్ళలో ఏమొచ్చింది? ఎవడు గొప్పవాడిగా ఎంచబడునో అని వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో, నేను లూకా సువార్త 22వ అధ్యాయము 25వ వచనం చదువుతున్నా. లూకా 22:25 చదువుతున్నా. ఆయన వారితో ఇట్లా నేను అన్య జనములలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారము చేయువారు ఉపకారులు అనబడుదురు. చాలు. హల్లెలూయా. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, అన్య జనులలో లోకము పోగడ ఎలా ఉన్నది అనంటే, లోకములో ఉన్న విధానం ఎలా ఉన్నదంటే, అధికారులు ఏంటంట? ప్రభుత్వం చేస్తారంట. ధనము కలిగిన వాళ్ళు ఏం చేస్తారంట? ప్రభుత్వం చేస్తారంట. కులము, గోత్రాలు, ధనము, సంపద, పేరు, ప్రఖ్యాత. ఏంటన్నా పిల్లలు వెళ్ళిపోతున్నారా పడుకోవడానికి? కదా పడుకోనికోండి, లేకపోతే ఇక్కడ పడుకోమని వెళ్ళిపోయారా? అయితే పేరు ప్రఖ్యాత కలిగిన వాళ్ళు, అధికారులు ఏం చేస్తారంట? పరిపాలిస్తారు. ఏం చేస్తారంట? శ్రద్ధగా వినండి, శ్రద్ధగా వినాలి. పరిపాలిస్తారు అధికారులు. ఎక్కడది? లోకము పోగడది, లోకము పోగడది. పరిపాలన. క్రీస్తు సేవలో విధానం వేరు, క్రీస్తు పరిచర్యలో విధానం వేరు. ఏమంటున్నాడు? అన్య జనులలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారి మీద అధికారం చేయరు. మీరైతే అలాగూ ఉండరాదు. మన సహోదరులోనే నేను గొప్ప, ఏమే గొప్ప, ఏం మాట వినాలి, లేకపోతే ఈయన గొప్ప, ఈయన మాట వినాలి. ప్రభుత్వం నువ్వు చేయడానికి నీకు అసలు అధికారం లేదు. దేవుడు చెప్తున్నాడు, అన్య జనుల్లో అధికారం ఉన్నది, వారు పరిపాలిస్తారు, రాజులు పరిపాలిస్తారు. కానీ మనమైతే యేసు బల్ల దగ్గర నువ్వు కూర్చున్నావు. యూఆర్ అట్ ద టేబుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కూర్చున్న నీవు మొట్టమొదటిగా నీ మనసు పసి పిల్లల మనసు అయిపోవాలి. ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అని చెప్తున్నాడు. హల్లెలూయా. నీ మెచ్యూరిటీ క్రైస్తత్వంలో చూపించాల్సిన అవసరం లేదు. నీ మనస్సు వెన్న వలె ఉండాలి. వెన్న, మజ్జిగలో నుంచి వెన్న తీసి మనం పొయ్యి మీద పెడితే ఎలా కరిగిపోతుందో అలా కరిగిపోవాలి. వి షుడ్ బి సెన్సిటివ్ విత్ ద పీపుల్. చాలా సున్నితంగా మనము ప్రజలతో ఉండాలి. యేసు ప్రభు వారు చాలా సున్నితముగా ఉన్నారు. ఇందాకే చెప్పాను, యాయిరు కోసము, రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ కోసము ఎంత సెన్సిటివ్గా ఉన్నాడు యేసయ్య. పాపములో పట్టబడిన స్త్రీ,
అందరూ రాళ్ళిచ్చుకొని, కొన్ని వందల మంది రాళ్ళిచ్చుకొని ఆమె మీద వేసి చంపటానికి సిద్ధంగా ఉండి యేసు దగ్గరికి తీసుకువెళ్తే జీసస్ ఈస్ వెరీ సెన్సిటివ్ విత్ హర్. ఏమంటున్నాడు ఆమెతో అంటే, అమ్మా నిన్ను ఎవరు శిక్షించలేదా? నిన్ను ఎవరు శిక్షించలేదా? లేదు ప్రభు అంటే, నేనును నిన్ను శిక్షించను. ఎంత సెన్సిటివ్నెస్! యేసుకుంది ఆ హృదయం, పసిపిల్లల హృదయం. యేసుయే మన మాదిరి. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి జీవించినట్లు మీరు నన్ను పోలి జీవించుడి. యేసు ప్రభువు అన్నారు, నేను పరిశుద్ధుడని గనక మీరు పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా. పసితనము, వెన్నలాంటి మనసు కలిగి ఉండాలి. ఆయన టేబుల్ మీద నువ్వు కూర్చోవాలంటే, ముందల ఆయన చెప్పే పని నువ్వు చెయ్యాలి అని అంటే, అంతకంటే ముందల నీ స్వభావము మారాలి. పరిశుద్ధాత్మ దేవునికి నీ హృదయము ఇవ్వు, నీ జీవితాన్ని ఇవ్వు. కఠినం చేసుకోవద్దు, నీ గుండెని కఠినం చేసుకోవద్దు, రాయిలాగా చేసుకోవద్దు. దేవుడు రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను దయచేస్తానంటున్నాడు. ఆయన శుద్ధ జలమును చల్లుతానంటున్నాడు. దేవుడు తన ఆత్మను మన యందు ఉంచుతానంటున్నాడు. ఆయన యేసు ప్రభు యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం క్షమించుకుంటాం, ఓర్చుకుంటాం, సహిస్తాం, దీర్ఘశాంతం కలిగి ఉంటాం, ఆశ నిగ్రహము కలిగి ఉంటాం, ఒకరి పట్ల ఒకరము ప్రేమతో ఉంటాం, ఒకరి పట్ల ఒకరు బాధ్యత కలిగి ఉంటాం. అర్థమవుతుందా మీకు? అటువంటి మనసు కలగాలి. నాకెందుకులే అని స్వార్థ ప్రియులుగా మనము ఉండకూడదు. ఒకరికి కష్టం వస్తే ఆ కష్టంలో మనం పాలు పంపులు పొందాలి. వెన్నలాంటి మనసు, చంటి బిడ్డలాంటి మనస్సు మనకు ఉండాలి మొట్టమొదటిగా. రెండవదిగా ఏ మనస్సు ఉండాలి అనే వాక్యం సెలవిస్తా ఉన్నదంటే, చిన్నవాణి వలె 5వ వచనం, ఆయన వారితో ఇట్లనెను, అన్ని జనుల రాజులు మనమైతే అలాగూ ఉండరాదు. ఎలా ఉండరాదు అనంట? ప్రభుత్వం చేయు వారి వలె, రాజుల వలె, అధిపతుల వలె. నువ్వు పెద్ద కానుక ఇచ్చినంత మాత్రాన నువ్వు అధిపతివి కానే కాదు. కానుకలు ఇచ్చినంత మాత్రాన, పొట్టు చీరలు కట్టుకొని మందిరాల్లోనికి వచ్చినంత మాత్రాన, స్థాయిలు అంతస్తులు ఉన్నంత మాత్రాన, పొలాలు ఆస్తులు ఉన్నంత మాత్రాన అతిశయించువాడు ప్రభువునందు అతిశయించాలి. ఒకసారి ఆ వాక్యాన్ని చూద్దాం. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అతిశయించువాడు ప్రభువునందు మాత్రమే అతిశయించాలి. కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేర్చినట్లు, దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయన. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అతిశయించువాడు ఎలా అతిశయించాలంట? ప్రభువునందే అతిశయించాలి. అతిశయించడానికి అపోస్తలుడైన పౌలు దగ్గర చాలా ఉన్నది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, మళ్ళీ ఇటు వద్దామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 3వ అధ్యాయము 4వ వచనం, 5వ వచనం. 8వ దినమున సున్నతి పొంది తిని, ఇజ్రాయేలు వంశపు వాడనై, బెన్యామీను గోత్రములో పుట్టి, హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్రము విషయమై పరిసయ్యుడనై, ఆసక్తి విషయము సంఘమునకు హింసించువాడనై, ధర్మశాస్త్రమును వల్లని నీతి విషయము అనింద్యుడనై యుంటిని. అయినను
ఏవేవి నాకు లాభకరములయ్యుండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. హల్లెలూయా. చూడండి, ఆయన అంటున్నాడు నేను అతిశయించాలంటే. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సంఘంతో మాట్లాడుతున్నాడు. ఆయన కొరింథీ సంఘంతో మాట్లాడతాడు, ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏంటి నన్ను అవివేకగా చూస్తున్నారు? దేనికోసం మీరు అతిశయిస్తున్నారు? నేను అవివేకినని మీరు అంటున్నారా అంటూ ఆయన అంటున్నాడు, ఒకవేళ అతిశయించాల్సి వస్తే మీ అందరికంటే నేను అతిశయించాలి. అర్థమవుతుందా మీకు? రాజుగా, అధిపతిగా ప్రభుత్వం చేయాలి, క్రీస్తు యొక్క బిడ్డల మీద ప్రభుత్వం చేయాలి అని అనుకుంటే నీకు అతిశయం ఎక్కడి నుండి వస్తుంది? అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలి. అయితే నేను ఒక మాట చెప్తున్నాను, అది ఏంటి అనంటే, మీలాగా నేను అతిశయించాలంటే మీకంటే ఎక్కువ నేను అతిశయించగలను. దేన్ని బట్టి నేను అతిశయించగలను అనంటే, నేను 8వ దినమున సున్నతి పొంది తిని. ప్రౌడ్, రిచువల్, అది రిలీజియస్ యాక్ట్, అంటే రిలీజియస్ గా చాలా ఘనత పొందినవాడు ఆయన. 8వ రోజున సున్నతి పొందిన ఇజ్రాయిలు వంశీయుడనై బెన్యామీను గోత్రములో పుట్టిన హెబ్రీల సంతానమైన హెబ్రీయుడనై. అంటే హెబ్రీ అంటే అసలు మామూలు విషయం కాదు, దేవుని ప్రజల వాళ్ళు. ఇక్కడ అన్ని జనులు ఉన్నారు సంఘంలో, మామూలు వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ మధ్యన నేను హీబ్రూ అంటున్నాడు, నేను హెబ్రీలకే హెబ్రీయుడిని అంటున్నాడు. హెబ్రీయుడు అంటేనే ఎంతో అతిశయం అది. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కులం ఉంటుంది కదా, కమ్మాస్, చౌదరీస్ కదా, రాజులు, డిఫరెంట్ క్యాస్ట్ ఉంటుంది. నేను హెబ్రీయుడిని, టాప్ మోస్ట్ క్యాస్ట్ నాది, రేంజ్ నాది. హెబ్రీలకు హెబ్రీయుడనై, ధర్మశాస్త్ర విషయములో పరిసయుడనై. ఫారిసీ అంటే ఏంటో తెలుసా? పరిసయులు అంటే అసలు వాళ్ళని ఎవ్వరిని ముట్టుకోకూడదు వాళ్ళు. పరిసయులు అంటే పరిసయుడై ఉన్నాడు ఈయన. మంచి జ్ఞానం కలిగి, తర్వాత రిలీజియస్ గా భక్తి కలిగిన వ్యక్తిన. నేను అట్లా అతిశయించాలి. ధర్మశాస్త్ర విషయం అందంటే ధర్మశాస్త్రం పళ్ళు కూడా పోకుండా అన్ని తెలుసు నాకు. అర్థమవుతుందా? ధర్మశాస్త్రం బైబిల్ అంతా తెలిసినవాడు ఎంత అతిశయిస్తాడు? అవునా కదమ్మా? బైబిల్ అంతా తెలిసినవాడు ఎంత అతిశయిస్తాడు? అది చెప్తున్నాడు అక్కడ. నాకు ధర్మశాస్త్రం విషయంలో నేను అతిశయించడానికి చాలా ఉంది, ప్రావీణ్యుడు. తర్వాత ఆసక్తి విషయమును సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రం వలన నీతి విషయం అనిందుడనై ఉంటిని అంటున్నాడు. అంటే ఏంటంటే, సంఘము అంటే ఇజ్రాయేలుల విషయములో చాలా ఆసక్తి కలిగి, తన ప్రజలు పరిసయుడుగా ఉన్న తన ప్రజలు రాంగ్ వేలో వెళ్తుంటే సహించను నేను, నీతి విషయమై నేను నిలబడిన వాడిని అంటాడు. అంటూ అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తమును నష్టముగా ఎంచుకుంటాను. ఇంత చదువుకొని, ఇంత సత్తా కలిగి, ఇంత ధనము కలిగి, ఇంత పరిచయుడినై, ఇంత ఉన్న నేను కూడా అదంతటిని నష్టపరుచుకుంటున్నాను. పౌలు పరిపాలించాలంటే సంఘాన్ని ఎలా పరిపాలించవచ్చు? ప్రభులాగా కూర్చోవద్దు సింహాసనం మీద. సంఘంలో ప్రభు బల్ల దగ్గర ఉన్న వాళ్ళు నష్టముగా ఎంచాలి. లోకములో ఏది ఘనతగా ఎంచుతుందో ప్రభువులో అది నష్టంగా ఎంచాలి. ఆ హృదయం ఉండాలి. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. హల్లెలూయా. నీ కులము యేసు దగ్గరికి నిన్ను రావటానికి నీకు అడ్డంకిగా నిలబడకూడదు. నీ కులం వల్ల నువ్వు అతిశయించొద్దు, నీ చదువు వల్ల నువ్వు అతిశయించొద్దు, నీకు 100 ఎకరాల పొలం ఉందని అతిశయించొద్దు, నీ యొక్క బ్యాంకులో 10 లక్షల క్యాష్ ఉందని అతిశయించొద్దు, నీ ఒంటి మీద కేజీ బంగారం ఉందని అతిశయించొద్దు. అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలి.
ప్రభు వాక్యము సెలవిస్తుంది. అంత మాత్రమే కాకుండా ఆయన ఏమంటున్నాడంటే, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా. మోషే అంటున్నాడు, ఐగుప్తు ధనము కంటే క్రీస్తునందు నింద గొప్పది. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు యొక్క నింద గొప్పది. అది ఐగుప్తు ధనం అంటే ఏంటో తెలుసా? రథములు. అసలు మోషే రాజు ఫరో ఇంట్లో పెరిగాడు ఆయన. అసలు ఆయన విద్యావంతుడు, ఆయన పెద్ద ఇంజనీర్, ఆయన వదిలితే లక్షల కోట్ల రూపాయల జీతం వస్తుంది ఆయనకి. కుటుంబం వెల్ సెటిల్ అయిపోతుంది. ఐగుప్తు ధనము కంటే క్రీస్తునందు నింద గొప్పది అని ఎంచుకున్నాడు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, మొట్టమొదటిగా నష్టపరుచుకున్నాడు. అది ధర్మశాస్త్రం విషయంలో అదంతటిని పక్కన పెట్టి నీతి విషయంలో నష్టపరుచుకున్నాడు. రెండోసారి మళ్ళీ నష్టపరుచుకున్నాడు అన్నాడు. ఒక విషయాన్ని 3 సార్లు నొక్కి చెప్తే అది చాలా లోతైనది అని అర్థం, ప్రాముఖ్యమైనది అని అర్థం. అందుకని యేసు ప్రభువుని దేవదూతలట పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. మూడోది వెళ్ళిందంటే హోలియెస్ట్ థింగ్, అది అతి పరిశుద్ధమైనది అది. అందుకని 3 సార్లు అంటాడు నష్టపరుచుకున్నాడు అని. ముందర వచనంలో అన్నాడు, తర్వాత వచనంలో మళ్ళీ క్రీస్తు అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై. అతి శ్రేష్టమైన జ్ఞానం ఏంటి? ధర్మశాస్త్రం కాదు, క్రీస్తునందు, క్రీస్తు సువార్తే జ్ఞానము. జ్ఞానం విషయమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. మళ్ళీ 3సారి అంటాడు, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందులు విశ్వాసము వలన నీతి, విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు ఆగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన భావం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలిన సమస్తము నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే, క్రీస్తుని సంపాదించుకోవాలంట. నువ్వు యేసు దగ్గర కూర్చొని నేను గొప్ప చిన్నోడా, నీకు అర్థం కావట్లేదా? నువ్వు గొప్ప కాదయ్యా, నువ్వు గొప్పవాడి ముందర కూర్చున్నావయ్యా. అసలా ఆయన టేబుల్ మీద కూర్చోవడమే పెద్ద అవకాశం నీకు. పక్కనోడు గొప్ప నీకెందుకు? లేకపోతే ఆడి మీద నువ్వు గొప్ప ఎందుకు? నీ ఇద్దరి మీద గొప్ప ఆయన. అర్థమవుతుందా? సంఘములోనికి వచ్చిన తర్వాత నువ్వు గొప్ప, నేను గొప్ప, నేనే లేదు. క్రీస్తు బల్ల దగ్గర ఉన్నాం, మనం ఒక పని కలిగి ఉన్నాం. హల్లెలూయా. యేసు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను అంటున్నాడు, సమస్తమును నేను పెంటగా ఎంచానంటున్నాడు. పెంటను మనం వెనక్కి తిరిగి చూడం కదా, వాంతిని మనం వెనక్కి తిరిగి చూడం కదా, విసర్జించబడింది అది. దేవుడు దాన్ని అట్లా నష్టపరుచుకోమంటున్నాడు. దేవుని జ్ఞానము నిమిత్తము, దేవుని యొక్క సువార్త నిమిత్తము మనము సమస్తమును ఏం చేయాలి? పెంటగా ఎంచాలి, నష్టపరుచుకోవాలి. ఘనత, గొప్ప, రాజరికము, ప్రభుత్వం, అధికారం, ఒక్కరి పట్ల ఒకరు ఏం చేయాలి? తగ్గించుకోవాలి, దీన దాసుడుగా ఉండాలి. మళ్ళీ లూకాసు వార్తకు వచ్చేద్దాం. మన ప్రసంగం లూకాసు వార్త 22. తమలో 26 వచ్చు. మీరైతే అలాగ ఉండరాదు, మీలో గొప్పవాడు చిన్నవాని వలెను అధిపతి పరిచారకుడి వలెను ఉండవలెను. చాలు. మీలో గొప్పవాడు ఎలా ఉండాలంట? చిన్నవాని వలె ఉండాలంట.
గొప్పవాడు చిన్నవాని వలె. ఇది దేవుని బల్ల మీద కూర్చోవాలి అనుకున్న వాళ్ళు, కూర్చున్న వాళ్ళకి ఉండాల్సిన మనస్సు, స్వభావము, చంటి పిల్లల స్వభావము, అలాగే చిన్నవాని స్వభావము ఉండాలి. చిన్నవాని స్వభావం ఉండాలి అంటే కొంచెం వివరిస్తున్నాడు. అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చున్నవాడా, పరిచర్య చేయవాడా? చెప్పండి. పరిచర్య చేయవాడా అంటే పంక్తిని కూర్చున్నవాడే కదా. ఇప్పుడు నువ్వు అన్నం పెడుతున్నావు, నువ్వు నాకు అన్నం నేను కూర్చున్నా, నువ్వు నాకు అన్నం పెడుతున్నావు. ఎవరు గొప్పవాళ్ళు అని అంటే లోకం పోగడలో కూర్చుని తింటున్న వాళ్ళు గొప్పవాళ్ళు. కానీ వాక్యం చెప్తుంది పరిచర్య చేయువారు గొప్పవారు. చప్పట్లు కొట్టి ప్రభునామ. హల్లెలూయా. చీకటికి వెలుగుకి పొట్టేది అర్థమవుతుందా స్వభావం. వాక్యం సెలవిస్తుంది, నువ్వు బల్ల దగ్గర కూర్చొని నువ్వు వచ్చే నువ్వు ఇచ్చే, దిగు, నడుం కట్టుకో, దిగు, నడుముంచు, పని చేయి, బైబిల్ పట్టుకో, లెగ్గు, వెళ్ళు. నిద్రపోతూ ఉన్నవాళ్ళు కాదు, సోమరిగా ఉన్నవాళ్ళు కాదు. పరిచర్య చేయువాడు అతడు గొప్పవాడు, పని చెయ్యువాడు గొప్పవాడు. లోకములో ప్రభుత్వం చేయువారు రాజులు ఉన్నారు. మీరైతే అది కాదు. పరిచారకుడే గొప్పవాడు అని చెప్తున్నారు. హల్లెలూయా. ఏంటంటే పని కాబట్టి పని చేసి నేనే పని చేయాలా, అంతా నేనే చేయాలా? ఎస్, చెయ్యి. నువ్వు గొప్పోడివి, నువ్వు గొప్పదానివి. పరిచర్య చూడండి. రెండవది ఏంటంట, పరిచారకుడుగా మనము ఉండాలి. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయవలనని ఉన్నాను. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఏమంటున్నారు? ఇది స్వయంగా యేసు ప్రభు వారు చెప్తున్న మాటలు చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28 చదవండి. మత్తయి సువార్త 20:28. అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చనని చెప్పారు. హల్లెలూయా. పరిచర్య చేయుటకి ధరణికి వచ్చిన త్యాగమూర్తివి, ప్రతిచర్య జరిగించక పగవారిని క్షమించిన ప్రేమమూర్తివి, శిలువ మరణము పొందునంతగా నీవే అర్పించుకుంటివి, అధికముగా హెచ్చింపబడితివి, అధికముగా హెచ్చింపబడితివి. అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా, అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా. విధేయతకే అర్థము చెప్పిన మనయ మనస్కుడా, విధేయులుగా మాదిరి చూపిన మనుజ కుమారుడా, అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా, అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా. విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా, విధేయులుగా ఉండమాదిరి చూపిన మనుజ కుమారుడా.
దేవుడు తన్ను తాను తగ్గించుకుని వాడిని హెచ్చించును అని వాక్యం సెలవిస్తుంది. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఎవరు హెచ్చిస్తారు? దేవుడు హెచ్చిస్తాడు. నెబుకద్నెజరు సహితాన్ని దేవుడు పొగముట్టించి గడ్డిని మేయించాడు. ఆయన గోళ్ళు భయంకరంగా పెరిగిపోయి ఎలా ఉన్నాయంట, ఇలా పట్టుకొని పీకితే సింహము గోళ్ళులాగా మారిపోయింది. నెబుకద్నెజరు ఎవరో తెలుసా? యూదులను చెరపట్టుకొని వెళ్ళి భయంకరంగా హింసించిన రాజు నెబుకద్నెజరు. ఆహా, ఇదంతా ఈ వైభవం అంతా నాది కాదా? ఈ వైభవం అంతా నాది కదా? ఈ పట్టణం అంతా నేను కాదా కట్టించింది అనుకున్నాడంట. అంతే, దేవుడు ఏం చేశాడు? ఒక్కసారిగా ఆయన్ని అనిచ్చాడంతే, అడవిలోనికి పంపించేశాడంతే. గడ్డి మేసేవాని వలె. మా అమ్మమ్మ ఎప్పుడు ఒక మాట చెప్పేది, తన కోపమే తన శత్రువు. ఏంటంట? తన కోపమే తనకు శత్రువు. మనం కోపడతాము, బాగా కోపడ్డాం అనుకో, బాగా కోపం వచ్చి కోపడ్డాం అనుకో, ఎదుటి వాళ్ళు పడుతున్నారని మనం అనుకుంటాం అంతే. కానీ ఆ కోపం మనల్ని చంపదు, మనకే శత్రువుగా మారుతుంది. అందుకనే కోపం వద్దయ్యా అని ప్రార్థన చేయాలి, దీర్ఘశాంతం కావాలయ్యా అని ప్రార్థన చేయాలి, విధేయత కావాలయ్యా అని ప్రార్థన చేయాలి, వినయం కావాలయ్యా అని ప్రార్థన చేయాలి, తర్వాత జ్ఞానం కావాలయ్యా అని ప్రార్థన చేయాలి. యేసు ప్రభు వారు కూడా చాలాసార్లు జనాలందరూ కూడా పైనుంచి కింద పడేయాలి, ఇన్ని చంపాలి అని అనుకున్నారు. అయితే యేసు అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళాడంట. ఆ జ్ఞానం కావాలి. అర్థమవుతుందా? దేవుడు మనకి మన పక్షాన నిలబడతాడు. ఓచుకున్నంత మాత్రాన నువ్వు తప్పైన దాన్ని కాదు, బలహీనరాలు అని కాదు, లేదా చీవు నెత్తురు లేదని కాదు. కొంతమంది అంటారు కానీ చీవు నెత్తులు కనీసం స్పందించను. దేవుడు స్పందించమన్నప్పుడు స్పందించండి, అంతే. దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ యేసు ప్రభువు వారు అంటున్నారు, మనిషి కుమారుడు పరిచారం చేయించుకునటానికి రాలేదు. యేసు ప్రభువే ఆ మాట అన్నాడంటే మనం ఎంతగా ఈ మాటను పాటించాలి. మనం పరిచారం చేయించుకోవడానికి కాదు, ఇక్కడ ఉన్నది దేవుని బల్ల దగ్గర కూర్చున్నది పరిచారం చేయించుకోవడానికి కాదు, పరిచర్య చేయటానికి వచ్చాం. హల్లెలూయా. సో సాకులు చెప్పడం కానీ తప్పించుకోవటం కానీ ఉంటే దేవుని బల్ల మీద నుంచి మనం పక్కకి వెళ్ళిపోతున్నామని జ్ఞాపకం చేసుకో. దేవుని బల్ల దగ్గరకు వచ్చిన నీవు పాత్రలో చెయ్యి పెట్టడానికే పిలువబడ్డావు. ఆమేన్. పాత్రలో చెయ్యి పెట్టడానికే నువ్వు పిలువబడ్డావు, కూర్చొని కూర్చొని వెళ్ళిపోవటానికి కాదు. అయితే రోడ్డు మీద చాలా మంది ఉన్నారు. దేవుని బల్ల దగ్గరకు నువ్వు వచ్చావు, పాత్రలో చెయ్యి పెట్టే మునుపు నీకు ఉండవలసిన స్వభావము వాక్యం చెప్తుంది ఇక్కడ. హల్లెలూయా. మొట్టమొదటిది బిడ్డ వంటి స్వభావము, రెండోది పరిచారకుని స్వభావము. ఏముండాలంట? ఆధిపత్య స్వభావం కాదు, పరిచర్య చేసే స్వభావము. మూడవది 28వ వచనం, నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. శోధనలో ఏమై ఉండాలి? నిలిచి ఉండే స్వభావము కావాలి. మూడవదిగా శోధనలో నిలిచి ఉండే స్వభావము. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదివినట్లయితే, రోమా 8:17, కావున ఇకను దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు, నా యందు అనగా నా శరీరం. అధ్యాయం 17వ వచనం. 17. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, ఏం జరుగుతుంది ఇంట్లో?
పద్దాక మోకాళ్ళు లేస్తావుగా, ఏం జరుగుతుంది? ముట్టిగా లేస్తున్నారా ఇంట్లో? క్రీస్తుతోటి మహిమను పొందాలంటే క్రీస్తు శ్రమలో నువ్వు ఉండాలి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అది. నువ్వు యేసు నిమిత్తము నిందపడుతున్నావు కదా, హ్యాపీ ఉండు, ఏడవకో. వారి అవిశ్వాసంలోకి నువ్వు కూడా వెళ్ళిపోయి ఏం చేశాడు అనుకో. మీరు అజ్ఞానులు, మీరు చీకట్లో ఉన్నారు, మీకేం తెలుసు? దేవుని యొక్క వెలుగులోనికి వచ్చిన మనం ఆయన మహిమను కనుగొనాలంటే ఆయనతో శ్రమ పడే స్వభావం మనకు కావాలి. క్రీస్తు సంఘము నిమిత్తం, క్రీస్తు పరిచర్య నిమిత్తం, క్రీస్తు యొక్క బల్లలో మనము కూర్చున్నాము కదా, ఆయన పాత్రలో చెయ్యి పెట్టాలంటే క్రీస్తు శ్రమలలో మనము పాలు పంపులు పొందాల్సినదే. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, 2 తిమోతికి రాసిన పత్రిక 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనములో మనం చూసినట్లయితే 2 తిమోతి 2:12 సహించిన వారమైతే ఆయనను ఎరుగుమంటే మనలను ఆయన ఎరుగునను. చాలు, హల్లెలూయా. చూసారా, సహించిన వారమైతే అంటే ఏం సహించాలి? శ్రమను ఏం చేయాలి? శోధనను ఏం చేయాలి? సమస్యను ఏం చేయాలి? అక్కడ ఇఫ్ యు గివ్ అప్ అవర్ ప్రాబ్లం, మనకున్న సమస్య కానీ శోధనే కానీ అది ఏదైనా కానీ శ్రమయే కానీ అది అట్లా ఇచ్చేసి ఏం చేస్తాంలే, ఏముందిలే, ఇక దేవుడు కూడా కనపడట్లేదు అలా అనుకున్నావు అనుకో, ఇంకా శ్రమలోకి వెళ్తావు, నువ్వు ఇంకా శ్రమలోనికి వెళ్తావు. అర్థమవుతుందా? యోనా ఏం చేశాడు? ప్రజలు రక్షించబడడం ఇష్టం లేదు యోనాకి. అంటే ఎందుకు ఇష్టపడడం లేదు అని అంటే, యోనా ప్రవక్తేనే కాదంట్లా, కానీ అశూరియులు ప్రజలను ఎలా హింసిస్తున్నారంటే, పసి బిడ్డలను తీసుకెళ్లి బండల మీద కొడుతున్నారు. బట్టలు ఉతికినట్టు పసి బిడ్డలని బండ్లకు కొట్టి చంపుతున్నారు, నాలుకలు పీకుతున్నారు, చేతులు స్కిన్ ఒల్చేస్తున్నారు. అది అసలు రోడ్ల మీద తల్లులు, ప్రసవించిన తల్లులు ఏడుపులు, కేకలు అంత వింటున్న యోనా, ఛీ వీళ్ళ మూర్ఖులు దేవుని చేత సంపబడాలి అనుకుంటున్నారు. యోనా వాళ్ళ యొక్క అవిధేయత, వాళ్ళ యొక్క పాపముని చూసి నేను వారి మీదకి తీర్పు రానిపోతున్నా, నువ్వు వెళ్ళి పశ్చాత్తాపడమని చెప్పి వెళ్ళి ప్రకటించు అని అంటే, అమ్మో నేను వెళ్ళి ప్రకటిస్తే వాళ్ళు పశ్చాత్తాపడతారు, వాళ్ళు పశ్చాత్తాపడితే నువ్వు కనికరించబడతావు, నువ్వు కనికరించబడి వాళ్ళు క్షమిస్తే తీర్పు వెళ్ళిపోద్ది, కాబట్టి వాళ్ళ మీదకి తీర్పు రావాలి. అట్లా అవ్వాల్సిందే. అప్పుడు యోనాను తీసుకెళ్ళిపోయి సొర చెట్టు కింద కూర్చోబెట్టాడు. సొర చెట్టు కింద కూర్చోబెట్టి ఆ రాత్రి సొర చెట్టు లెగిసిపోయింది, పైకి నీడెచ్చేసింది. పొద్దున్న లెగిస్తే ఎండపడట్లా, ఏంట్రా బాబు ఎండపడట్లేదని చూస్తే నీడ, ఎంతో చక్కగా నీడ. అమ్మయ్యా ఎండ కాడట్లేదు అమ్మయ్యా అని శార్థించుకుంటున్నాడంట. ఏది? సొర చెట్టు కింద శార్థించుకున్నాడు అమ్మయ్యా అని. అప్పుడు ఒక పురుగు మొక్కలు తింటుంది కదా, పచ్చ పురుగు, ఆ పురుగు కింద నుంచి తినుకుంటా వచ్చి సాయంత్రానికి ఏం చేసింది? మొక్క అంతా తినేసిందంట. తినేస్తే దేవుడిని తిట్టుకుంటున్నాడు, ఏమని? ఈ నీడ కూడా లేదా నాకు, ఈ నీడ కూడా లేదా, ఇది కూడా తీసేసావా అంటున్నాడంట. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఏమనంటే, సొర చెట్టు నువ్వు నాటావా అన్నాడు. నేను నాటలేదు. ఈ ప్రజలు నువ్వు పుట్టించావా?
పెంచాలి. ఆ పురుగు ఏం చేసింది? మొత్తం తినేసింది. నువ్వు నాటంది, నువ్వు పెంచంది, అది పోతే నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు? బాధ ఇదా? నీకు బాధ వేయట్లేదా? ఇప్పుడు పోతే నీడ పోతే బాధేస్తుందిగా. అలాగా నా ప్రజలు నశిస్తే నాకు సంతోషమా? కాదు కదా. అది దేవుని హృదయం. హల్లెలూయా. ఒకరి కీడు మనం కోరుకోకూడదు. కీడుకు ప్రతి కీడు చెయ్యకూడదు. అది ఎంత శత్రువైనా వారి కీడు మనం కోరుకోకూడదు. యుద్ధం యెహోవాదే. యుద్ధం యెహోవాదే. దేవుడు చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు. ఆయనకు వదిలేయాలి. దావీదుకు తెలిసింది ఆ మర్మం. దావీదుకు తెలిసింది ఆ మర్మం. యుద్ధం యెహోవాది. ఏ పిల్లడా ఏంటి? అభిషేకించబడిన దైవ సేవకుడు, అభిషేకించబడిన రాజు. అప్పటికే ఎంతో మంది మీద యుద్ధాలు గెలిచిన వీరుడు సౌలు. అమాలేకుల రాజుని యుద్ధం గెలిచాడంటే సౌలు మామూలుడు కాదు. అలాంటి రాజు గొలియాతు ముందర భయపడుతున్నాడు. యెహోషువ, కాలేబు అంటున్నారు. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మో 10 మంది యెహోషువ కాలేబుతో పాటు ఇంకా 10 మంది వెళ్ళారు కదా. ఆ 10 మంది అంటున్నారు, అమ్మమ్మమ్మమ్మో మేము ఆ దేశంలోకి వెళ్ళాం, వాళ్ళ ముందర మేము మిడతల వలె ఉన్నాం. జస్ట్ లైక్ గ్రాస్ హోపర్స్. వాళ్ళ ముందర ఇలా చూస్తే మేము ఎక్కడో మిడతల్లాగా ఉన్నాం. అమ్మో, ఆ మనుషుల ముందరకి మేము వెళ్ళి గెలవటమా? ఆ సమస్య ముందర మేము నిలబడ్డమా? ఆ గొలియాతు ముందర మేము నిలబడ్డమా? యెహోషువ అంటున్నాడు, గాడ్ ఈజ్ ఏబుల్ అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని విడిపించుటకు సమర్థుడు. అది గొలియాత్ అవని, ఎరుకో గోడవని, జైలవని, చెరసాలవని, అది ఏదైనా శ్రమలో సహించటం నేర్చుకో. శ్రమలో సహించే మనస్సు మనం కలిగి ఉండాలి. పాత్రలో చెయ్యి పెట్టక మునిపే నువ్వు ఆయన బల్ల దగ్గరకు వచ్చావంటేనే ఈ మనస్సు కలిగి నువ్వు ఉండాలి. అంతేగాని శ్రమ వచ్చిందని ఈ దేవుడా అనే ప్రశ్న వేస్తే నీకు బల్ల దగ్గరికి వచ్చే అవకాశం కూడా లేదు, అర్హత లేదు. ఇంకా నువ్వేం అర్థం చేసుకున్నావు దేవుణ్ణి? దేవుని ప్రియమైన బిడ్డలారా, కష్టం వస్తుంది, సహించాలి. ఏమిటంట? సహించాలి. అది మేలుకే కానీ కీడుకు కానే కాదు. అది మేలుకే. కొన్నిసార్లు అపవాదిని దేవుడు ఉపయోగించుకుంటాడు. మేలుకే, నో ప్రాబ్లం. యేసును శోధించడానికి తండ్రి అయిన దేవుడు అపవాదిని తీసుకురాలేదా? అపవాది చేత శోధించబడుటకు అరణ్యమునకు కొనుపోబడిన తర్వాత 40 రోజులు గాడ్ ఈజ్ సైలెంట్. అంతే, చూస్తున్నాడు అంతే. కొన్నిసార్లు అలా చూస్తాడు అంతే. వై ఆర్ సో సైలెంట్? నేను చాలాసార్లు అనుభవించాను అది. నేను చాలాసార్లు అన్నాను, వై ఆర్ సో సైలెంట్? ఐ కాంట్ హియర్ వాయిస్. నీ వాయిస్ నేను వినలేకపోతున్నాను ప్రభువా. నువ్వేందో చాలా మౌనంగా అనిపిస్తున్నట్టుంది నాకు. నేను నీ స్వరం వినాలి. నాకు అది లేకపోతే నాకు ఒక రకంగా అయిపోతాను. నేను చాలా చాలా సందర్భాల్లో ఈ సో సైలెంట్. 40 రోజులు యేసు ప్రభు వారితో గాడ్ ఈజ్ సో సైలెంట్, జస్ట్ వాచింగ్ అంతే. అపవాది చేత శోధించబడుతున్నప్పుడు మౌనంగా ఉన్న దేవుడు అపవాదిని జయించే శక్తిని యేసుకిచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇచ్చిన తర్వాత దేవదూతలు వచ్చి పరిచర్య చేశారు. సో క్రైస్తవ జీవితంలో శ్రమ అనే కాలం ఉంది. ఆ కాలంలో క్రైస్తవుడు ఏం చేయాలంట? సహించాలి. తిరిగి వెళ్ళిపోకూడదు, కాడిని దించేయకూడదు, మార్గం తప్పిపోకూడదు. హడిల్స్ ఉన్నాయి, లోయలో అడుగు పెట్టాలి. నువ్వు పెట్టాల్సి వస్తే పెట్టాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయును. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించును. యెహోవా నా కాపరి అంటున్నాడు. హల్లెలూయా. గాఢాంధకారపు లోయలో సంచరణ. లోయ అంటే ఏంటో తెలుసా? ఎవరన్నా అరకు వెళ్ళారా?
అరకెళ్ళారు ఎప్పుడన్నా? ఆ, నేను అంటే ఒకసారి వెళ్ళాను కానీ నేను అదంతా ఏం చూడలేదు. చెప్తారు అక్కడికి వెళ్ళిన వాళ్ళు చెప్తారు ఏంటంటే ట్రైన్ వెళ్తానంట, ట్రైన్ ఏదో కేవ్స్ లో గుండా వెళ్తుందట, ఏదో లోపల నుండి వెళ్తుందట, సొరంగం నుండి వెళ్తుందట. అది ఎంతో కింద లోతు లోయ, కొండలు ఎక్కిన వాళ్ళకి లోయ. నేను ఊటీ వెళ్ళాను. ఊటీ వెళ్ళినప్పుడు అసలు కొండ మీద నుంచి అదేంటది కొండ మీద నుంచి కారు వెళ్తుంటే కారు ఎక్కడుందో తెలుసా? మేఘంలో ఉంది. పొద్దున్నే ఊటీలో ఆ రూము, నేను అక్క ఒక రూమ్ లో ఉన్నాం. ఇలా రూమ్ ఇలా తీసి ఇలా కిటికీ తీస్తే కిందకు చూస్తే మబ్బులు కనిపిస్తున్నాయి. అంత హై పీక్ లో ఉన్నాం ఆ కొండ మీద. కింద చూస్తే అసలు సిటీ కనిపించలా, మబ్బులు. అప్పుడు అనిపించింది అమ్మో ఇంత హైట్ లో ఉన్నామా అని. అప్పుడు లోతు ఎంత భీకరంగా ఉంటుంది అసలు అది. అందుకే అంటున్నాడు దావీదు, గాఢాంధకారపు లోయల్లో గాఢాంధకారం ఉన్నప్పుడు అసలు చీకటి ఏమి కనిపించదు, శూన్యంగా కనిపిస్తుంది పరిస్థితి. కానీ ఒకటి చెప్తాను, ఆ శూన్యములోనే దేవుడు వెలుగును చేశాడు, సమస్తాన్ని చేశాడు, వెలుగును చేశాడు. హల్లెలూయా. ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. కొండలలో ఉంటాడు, లోయలలో ఉంటాడు. హల్లెలూయా. లోయలలో ఉంటాడు, గాఢాంధకారంలో ఉన్నాడు, మన జీవితంతో ఉంటాడు. అయితే మూడవది ఎటువంటి స్వభావం మనం కలిగి ఉండాలంటే శ్రమను ఓర్చుకునే స్వభావము. హల్లెలూయా. అసలు క్రీస్తు కొరకు ఎప్పుడైనా శ్రమ పడ్డారా? క్రీస్తు కొరకు నిందలు పడ్డారా? శ్రమ పడ్డారా? అయ్యో బాబోయ్, ఏం పడతామండి. మా ఆయన కోసం పడుతున్నా, మా ఆవిడ కోసం పడుతున్నా, మా పిల్లల కోసం పడుతున్నా, మా కుటుంబం కోసం పడుతున్నా. మరి క్రీస్తు కొరకు ఎప్పుడు పడతావు? ఆయన బల దగ్గరికి ఎందుకు వచ్చావు? మరి ఆయన పాత్రలో చేయి పెడుతున్నావుగా. ఇప్పుడు చర్చికి వెళ్ళకో, నేను వెళ్తా, వచ్చేయటమే. తిడతారు, పర్వాలా, అదే శ్రమ, అవమానం, నింద. క్రీస్తు కొరకు శ్రమ అంటే అది. నేను వ్యక్తిగతంగా చాలా పడ్డాను. సేవ చేస్తున్నాను, సేవ చేయబడుతున్నాను, ప్రార్థనకి వెళ్తున్నందుకు, ప్రార్థన చేస్తున్నందుకు. అసలు ఏడుస్తూ ప్రార్థన చేయడానికి కూడా స్వాతంత్రం లేదు. పద్దాగా ఏడుస్తావు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. దేవుడు ఉన్నాడుగా, ప్రార్థన చాలు. హల్లెలూయా. దేవుడు చూశాడుగా, సేవ చాలు. ఆయన చూస్తే చాలు, ఆయన్ని సంతోష పెడదాం. ఆమేన్. క్రీస్తు కొరకు నింద చాలా గొప్పది. సో మూడవది ఏంటి అంటే శ్రమలో, శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే అంటున్నాడు. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. 1 పేతురు 4:13. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. ఏంటంట? క్రీస్తు శ్రమలలో మనం ఏమవ్వాలి? పాలువారై ఉండాలి, పాలువారై ఉండాలి. నా సంతోషములో పాలువారై ఉండండి అంటలా ఆయన. క్రీస్తు శ్రమలలో అపోస్తలుడైన పౌలు ఎన్ని శ్రమలు పడ్డాడో తెలుసా? అనేక మార్లు సముద్రములో, అనేక మార్లు రాళ్లతో కొట్టబడ్డాడంట, అనేక మార్లు చలికి, దిగంబరత్వాన్ని, ఆకలికి ఎంతో దేవుని క్రీస్తు కొరకు ఆయన పడ్డాడండి. అయితే క్రీస్తు కొరకు మనం ఏం చేయాలంట? శ్రమను అనుభవించే మనస్సు మనము కలిగి ఉండాలి. అది మూడవది. ఓకే, మొట్టమొదటిది ఏంటి? పసిపిల్లల హృదయము కావాలి. ఎటువంటి స్వభావం కావాలి? పసిపిల్లలు. రెండోది పరిచారకుని స్వభావము కావాలి. మూడోది శోధనలను సహించే మనసు, నిలిచి ఉండే క్రీస్తుతో నిలిచి ఉండే మనసు మనకి కావాలి. నాలుగవది 29. గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యమును నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చోండి. చాలు. గనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా. యేసుక్రీస్తుకి ఏమి నియమించాడు తండ్రి?
రాజ్యము నియమించాడు, ఒక రాజ్యం ఉన్నది యేసుకి. ఇప్పుడు ఈ రాజ్యములో, ఈ రాజ్యపు పనిలో మనం ఉండాలంటే ఆయన బల్ల మీద అన్నపానములు మనం పుచ్చుకోవాలి. అర్థమవుతుందా? ఆయన బల్ల దగ్గరకు వచ్చాం, ఊరికనే కూర్చోబెట్టడు. మంచిలు తాగండి, రొట్టె తినండి, ద్రాక్ష రసం తాగండి, ఈ వేసుకోండి, ఈ సలాడ్ వేసుకోండి, ఈ బిర్యానీ తినండి, అన్ని ఇస్తాడు దేవుడు. ఆయన బల్ల దగ్గర కూర్చుంటే ఆకలితో కూర్చోబెడతాడు మనల్ని. అన్నపానములు పుచ్చుకోవటానికి ఆయన బల్ల దగ్గరకు వచ్చాం. నా డైనింగ్ టేబుల్ మీదకి వచ్చి మీరు కూర్చున్నారు అనుకో, నేను తింటా, మీతో కబుర్లు చెప్తానా? అరే వేసుకున్నానా, వేసుకో, ఇది వేసుకో, అది వేసుకో, ఈ స్వీట్ వేసుకో, ఇది హాట్ వేసుకో అంటాం కదా, అన్నపానంలో పుచ్చుకుంటాం కదా. అలాగా ఆయన బల్ల మీద కూర్చుంటే ఆయన వడ్డిస్తున్నాడు మనకు అన్ని. అన్నపానములు పుచ్చుకోవాలంట ఎట్లా? ఎక్కడా? దేవుని రాజ్యములో. నా తండ్రి నాకు ఆయన రాజ్యాన్ని నాకు ఇచ్చాడు. ఇప్పుడు నేను ఎక్కడున్నా? రాజ్యపు పనిలో ఉన్నా. ఈ రాజ్యపు పనిలోనికి నిన్ను పిలిచాడు దేవుడు. ఇప్పుడు పని అప్పగిస్తాడు. ముందర నువ్వు అన్నపానములు పుచ్చుకో అమ్మా. 2 కొరింథీ 11లో ఉంది. అదే పౌలు కోసం. పౌలు కోసం అది ఇందాక చెప్పిన వచనం. సో రాజ్యము నియమించాడంట దేవుడు. మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకండి. రాజ్యములోనికి మనం రావాలి. రాజ్యం, దేవుని యొక్క రాజ్యములోని, ఆయన బల్ల మీద కూర్చున్న వాళ్ళు ఆయన రాజ్యములోనికి వస్తారు. పరలోకమందున్న మా తండ్రి, నా పరిశుద్ధ పరచబడను గాక, మీ రాజ్యము వచ్చుగాక. ఆ రాజ్యం ఎక్కడ ఉండాలి? ముందల మన హృదయాల్లో ఉండాలి, మన జీవితాల్లో ఉండాలి. ఆయన రాజ్యములో అధిపతిగా ఉండాలంటే పరిచారకుడుగా ఉండాలి, అల్పుడుగా ఉండాలి, క్రీస్తుతో పాటు శ్రమ కలిగిన వాడిగా ఉండాలి. ఆయన రాజ్యపు పనిలోనికి మనం రావాలంటే ఆయనతో పాటు అన్నపానములు పుచ్చుకునే ఒకే టేబుల్ మీద మనం కూర్చున్నాం. సింహాసనముల మీద కూర్చుండి ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించి ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఈ రాజ్యము మనకేం చేశాడంటే ఆయన నియమించాడు. ఈ రాజ్యములో ఏం చేస్తారంటే ఈ శిష్యులు అందరూ కూడా ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుటకే రాజ్యమును అప్పగించాడంట. హల్లెలూయా. సో ఆయన రాజ్యము భూమి మీదకి రావాలని మనము రాజ్యములోనికి వచ్చిన మనము ఆయన రాజ్యము కోసం చెప్పాలి. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, రాజ్యం అంటే ఆషామాషి కాదు. ఆయన రాజ్యములో సమాధానం ఉన్నది, ఆయన రాజ్యములో వెలుగున్నది, ఆయన రాజ్యంలో సస్యశ్యామలం ఉన్నది, ఆయన రాజ్యంలో కరువు లేదు, భీతి లేదు, భయము లేదు, తర్వాత చావు లేదు, చీకటి లేదు. ఆయన రాజ్యము వెలుగుతూ ఉంటుంది ఎప్పుడు. హల్లెలూయా. తేజరిల్లుతూ ఉంటుంది. సో ఆయన రాజ్యములోనికి వచ్చిన మనము కొంత పని కలిగి ఉన్నాము. ఆ పని ఏంటి అన్నది తర్వాత. ఆ పని చెయ్యాలి. ఆయన రాజ్యములోనికి వచ్చిన మనం రాజ్యపు పని చెయ్యాలి అని అంటే ఎటువంటి స్వభావం కలిగి ఉండాలి? పసిపిల్లల వంటి స్వభావం. ఇది ఉందా ముందల నీకు? ఈ పసిపిల్లల స్వభావం ఉందా? తగ్గించుకుంటున్నావా? విధేయత కలిగి ఉంటున్నావా? తర్కము, వివాదము, నేను గొప్ప అని ఎవరైనా క్రీస్తు కొరకు ఒక నింద నీ మీద వేస్తే వాళ్ళ నిందతో పాటు నిజమే కదా, ఏం చేశాడు దేవుడు అనే ప్రశ్న వేసుకుంటున్నావా? ఆయన పాత్రలో నువ్వు చెయ్యి పెట్టాలి అని అంటే మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఏం చేయాలి? వెతకాలి అంట. క్రీస్తుతోటి శ్రమలు అనుభవిస్తే నువ్వు ఆయనతో ఏలుదువు. శ్రమను అనుభవించువాడు క్రీస్తుతో ఏలుతాడంట. సింహాసనం మీద కూర్చొని 12 గోత్రముల వారికి తీర్పు తీరుస్తారంట. దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుని రాజ్యములోనికి వచ్చిన మనము పని కలిగి ఉన్నాం. ఆయన బల్ల మీద కూర్చుంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నా అన్నపానం పుచ్చుకో, అంటే నా శరీరములో నువ్వు పాలు పంపులు పొందు. ప్రభువా, నీ మనసు నాకు తెచ్చు. క్రీస్తు మనకు అన్ని మాదిరిగా ఉండి చూపించాడు. ఇంకా అహంకారం ఉన్నదేమో, ఇంకా గర్వం ఉన్నదేమో,
లేకపోతే నేను ఈ పని చేయలేను, ఆ పని చేయలేను, ఆ సేవ చేయలేను, ఈ సేవ చేయలేను, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయలేను, నేను అక్కడికి వెళ్ళి పరామర్శించలేను, లేకపోతే ఆ బిడ్డ నేను బలపరచలేను, నేనే బలహీనంగా ఉన్నా, వాళ్ళేం బలపరుస్తా. దేవుని రాజ్యంలోనికి వచ్చిన నువ్వు దేవుని రాజ్య పని ఒక్కటి కూడా నువ్వు చేయకపోతే, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు ఏవైతే మీరు తినాలనుకుంటున్నారో, ఉండాలనుకుంటున్నారో, కట్టుకోవాలనుకుంటున్నారో అవన్నీ ఎట్లా తీరుతాయి? నీ పిల్లల ఫీజులు ఎలా కడతావు నువ్వు? నీ కుటుంబం ఎలా బాగుపడుతుంది? నీ ఆత్మీయ జీవితం ఎలా కట్టబడుతుంది? ఏమి జయించకపోతే ఇంకా ఆయన రాజ్యములోనికి వచ్చి ఇంకా ఆయన పాత్రలో చెయ్యి పెట్టి ఆ పని చెయ్యక మునిపే ఆ బల్ల దగ్గరే నువ్వు ఓడిపోతే, బల్ల దగ్గర కూర్చున్నవాడు లెగిసి వెళ్ళిపోయాడు యూదా. అలా నువ్వు వెళ్ళిపోతే ఇంకెప్పుడు పాత్రలో చెయ్యి పెడతావు? అయ్యా, నువ్వు నన్ను నా హృదయంతో మాట్లాడుతున్నావు. పసిపిల్లల వంటి స్వభావం, వెన్నలాంటి స్వభావం నాకు దయచేయండి. ఒక పరిచారకుని గుణము నాకు దయచేయండి. పరిపాలించటానికి కాదు, సేవ చేయటానికి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక తువాలు కట్టుకొని శిష్యుల యొక్క కాళ్ళు కడిగాడు. నేను పరిచర్య చేయడానికి వచ్చాను తప్ప పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇటువంటి హృదయం కలిగి నువ్వు ఆయన బల్ల దగ్గర కూర్చోవాలి. అప్పుడు ఆయన పాత్రలో నువ్వు చెయ్యి పెట్టాలి. ఆ తర్వాత ఆయన రాజ్యపు పని నీకు నియమిస్తాడు. అది ఏ పని నియమిస్తాడో ఆ పనిని నువ్వు సక్రమంగా చేయాలి. కాలుకొక పని ఉంది, చెయ్యికొక పని ఉంది. చెయ్యి చేసే పని కాలు చేయదు, కాలు చేసే పని చెయ్యి. నోరుకొక పని ఉంది, కంటికొక పని ఉంది, చెవుకొక పని ఉంది, ముక్కుకొక పని ఉంది. దీనిలో ఏమి లేకపోయినా నష్టపోతాం, అవునా కదా? చిటికిన వేలు గోరు ఊడినా పెయినే కదా. అలాగా రాజ్యపు పనిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని దేవుడు అప్పగిస్తాడు. అందరికీ ఒకే పిలుపు ఉండదు. ఆ పనిని మనం నమ్మకంగా చేయాలి. ఆమేన్. సంఘములో చేయాలి. కాబట్టి ప్రార్థనలు మానొద్దు. దయచేసి మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి, వ్యక్తిగతంగా వాక్యం చదువుకోండి. ప్రతి బుధవారము మీరు ఒకరికొకరు బలపరుచుకుంటూ ఒకరింటికి ఒకరు వెళుతూ ప్రార్థనలు చేసుకోవాలి. మానొద్దు, అస్సలు మానొద్దు. దేవుని హృదయం ఒకరికొకరు పరిచర్య చేసుకోండి, ఒకరికొకరు తగ్గించుకోండి, ఒకరికొకరు హత్తుకోండి, ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండండి, ఒకరిని ఒకరు సహించుకోండి. శోధనలో బలహీనమైపోతే వాళ్ళని లేవనెత్తండి, బలపరచండి. ఎవరు మీలో ఎక్కువ శోధనలో ఉన్నారో వాళ్ళింటికే వెళ్ళండి, వెళ్ళి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేస్తాను, మీరు ప్రార్థన చేయండి. క్రీస్తును పోలి మనము జీవించాలి. ఎందుకంటే ఆయన బల్ల మీద మనం కూర్చున్నాం. బల్ల మీద కూర్చున్న మనము ఒకరితో ఒకరు తరికించుకోవద్దు. ఎదురుగుండా యేసు ఉన్నాడు, యేసుతో మాట్లాడండి, యేసు స్వభావం కలిగి ఉండండి. నేను లేయ ముఖం చూడడం కాదు, సారా ముఖం చూడడం కాదు, సారా బేల ముఖం చూడడం కాదు, యేసు ముఖం చూడండి. నేను యేసు ముఖం చూడాలి. మిమ్మల్ని ఎందుకు ప్రేమిస్తున్నానో తెలుసా? యేసుని బట్టి. నా పిల్లలు ఏమైపోతారు అని 7 నెలలు ఆలోచించి ప్రార్థన చేసి కన్నీరు కార్చానో తెలుసా? నా కన్న పిల్లలు ఏమైపోతారు. ఇంకొక సిటీకో, ఇంకొక దగ్గరకో వెళ్ళాలంటే మనిషి ఆలోచనతో వెళ్ళగలనా అంటే వెళ్ళొచ్చు, మంచి ఆలోచనతో. కానీ అది దేవుని చిత్తం కాదు. దేవుడు ఇచ్చిన ఆ ప్రసవ వేదన. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇది ఏంటి అంటే దేవుని ప్రేమ, దేవుని కుటుంబం. హల్లెలూయా. కాబట్టి దేవా, నీ స్వభావం నాకు దయచేయి. నీ బల్ల దగ్గర కూర్చున్న నేను నిన్ను చూడాలి. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ పాస్టర్ గారు ఏమంటలా, లేకపోతే అయ్యగారు ఏమంటలా, లేకపోతే అమ్మగారు ఏమంటలా, లేకపోతే వాళ్ళని విశ్వాసం ఏమంటలేదు. వీళ్ళు వెళ్తేనే వచ్చిందా? అసలు వాళ్ళ ముఖం వీళ్ళ ముఖం వద్దు నీకు. యేసు ముఖం చూడు. హల్లెలూయా. యేసు ముఖం చూడాలి. అలా అని యేసు అర్థం చేసుకుంటాడులే, నువ్వేంటి, వాళ్ళకు నువ్వు సర్వ్ చేయాలి. ఏం చేయాలి? పరిచర్య చేయాలి.
ఒకరికొకరు ఏం చేయాలి? పరిచర్య చేసుకోవాలి. ఒకరి మాట ఒకరు వినాలి. ఒకరి మాట ఒకరు గౌరవించుకోవాలి. రాజుగా ఉండాల్సిన వాడు అల్పుడుగా ఉండాలి, పరిచారకుడుగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు తన రాజ్యములో ఒక పని ఇచ్చి నిన్ను వాడుకుంటాడు. ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట మనము వెతకాలి. దేవా, నీ రాజ్యాన్ని, నీతిని నేను వెతుకుతానయ్యా, అటువంటి కృప నాకు దయచి నీ పాత్రలో నేను చేయి పెట్టాలంటే ఎటువంటి స్వభావం నాకు కావాలో ఆ స్వభావం నాకు దయచే ప్రభువా అని ప్రార్థన చేసుకుంటాం. మోకరించి ప్రార్థన చేసుకుంటాం.